ఈటెల రాజేంద్ర మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో పరిమితమైన ఈ పేరు ఇప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టబోతోంది. మొన్నటి ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోవడంతో ఇక ఈటెల పని అయిపోయింది అనుకున్న వారికి దిమ్మ తిరిగే విజయంతో సమాధానం చెప్పారు ఆయన. తనను అణగదొక్కాలనుకున్న ప్రతిసారి ఆయన ఉవ్వెత్తు పైకి లేస్తున్నారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. కమలాపూర్ ఎమ్మెల్యేగా 2004 ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. తెలంగాణ ఉద్యమం అప్పుడే పురుడు పోసుకుంటున్న సమయంలో అప్పటి టీఆర్ఎస్ నుంచి గెలిచిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఇక టీఆర్ఎస్ పుట్టుక నుంచే ఆ పార్టీలో ఉన్నారు ఆయన. కేసీఆర్కి ఉద్యమంలో కుడి భుజంగా పనిచేశారు. కేసీఆర్ ఆలోచనలను అమలు చేసి నాయకుడిగా ఆయన పేరుంది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ సార్లు రోడ్డు మీదకు వచ్చింది ఈటెలనే. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీలో ఢీకొన్న నేతగా ఆయనకు పేరుంది. తెలంగాణ వాయిస్ ను అసెంబ్లీలో బలంగా వినిపించింది ఈటెలనే. కేసీఆర్ పిలుపు మేరకు 2 సార్లు ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి తిరిగి మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచిన తన సత్తా ఏంటో చూపించారు. ఆయన వల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఒక్కసారి కూడా ఓడిపోకుండా పోరాడారు. రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించి ఈటెల కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచారు. 2 సార్లు మంత్రి పదవి చేపట్టారు. అయితే 2 దఫాలు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో ఏకంగా 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ 2023 ఎన్నికల్లో హుజురాబాద్లో అటు గజ్వెల్లో కేసీఆర్ మీద పోటీ చేసి 2 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోవడంతో ఆయన పని ఇక అయిపోయిందనుకున్నారు అందరూ. కానీ ఈటెల తానేంటో మరోసారి చూపించారు. మల్కాజ్గిరి ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేశారు. నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసిన రేవంత్ సిట్టింగ్ స్థానంలో ఉన్న సునీత మహేందర్ రెడ్డి పోటీ చేసిన ఈటెల గెలుపును ఆపలేకపోయారు. ఈటెల రాజేంద్రకు ఏకంగా 3,87,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎంపీలో ఈటెలకే ఎక్కువ మెజారిటీ వచ్చిందంటూ ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఆయన కీలక నేతగా ఉన్నారు. ఇక చెప్పాలంటే మిగతా వారితో పోలిస్తే క్లీన్ ఇమేజ్ ఆయనకు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈసారి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అటు కేంద్రంలో ఎలాగో ఎన్డీఏ అధికారం కాబట్టి తెలంగాణ కోటాలో ఈటెలకు కేంద్ర మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవాలంటే ఉద్యమకారుడిగా కీలక పదవి ఇస్తే బాగుంటుందని కేంద్ర నేతలు ఆలోచిస్తున్నారు. మరి ఈటెల ఏ స్థాయిలో ఉంటారో చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.